అభివృద్ధికి అందరూ సహకరిస్తే ప్రొద్దుటూరు అభివృద్ధి జరిగిందనేది ఉంటుంది. చూడండి, ప్రొద్దుటూరులో అస్తవ్యస్తంగా ఉంది పరిస్థితి. నేను ఒకటి చెప్తాను చూడు, మీకు సిగ్గుతో చెప్తాడు ఈ మాట. ప్రభుత్వం మారినా కూడా ఇక్కడ పరిపాలన మారలేదు, పనులు జరగడం లేదనేది నన్ను మాట్లాడుతున్నారు కొంతమంది. దానికి నేను మున్సిపాలిటీ పరిపాలనంగా వాళ్ళదే ఉందయ్యా, కొంతకాలము వాళ్ళ మనుషుల్లోనే వాళ్ళు కొంతమంది ఉన్నారు, వాళ్ళు చేయడం లేదని చెప్తాడా. మీలలో కూడా మార్పు తీసుకొని పని చేసేటట్టుంటే పొద్దుటూరులో ఉండండి, లేకపోతే ఎండిపోయి అందరూ ఎలా మీరు దీన్ని మెరుగుపరుచుకుంటే బాగుంటుంది తప్పక, లేకపోతే చూడము మార్పు తీసుకొని రాకపోతే మేమేమో అందరూ దయచేసి ఇక్కడ మాకేం మీరే ఉండాలని ఏం లేదు. మీరు పోతే కొత్త వాళ్ళు వస్తారు, దయచేసి పని చేసే వాళ్ళు ఉండండి. పని చేయని పరిస్థితుల్లో లేను, మేము చేయలేకపోతే వెళ్ళిపోండి. ఎప్పుడు మొదలు పెట్టిస్తాం అది ఉన్నారు, ఏదో వాళ్ళు చేసిన కాటికి వాళ్ళు పర్యవేక్షణ అనేది లేదు. చెప్తాను చూడు, సీరియస్గా చెప్తాను, మంచి పద్ధతి కాదు. ప్రొద్దుటూరులో వర్కర్లు చాలా కాలం నుంచి నాకు అనుభవం ఏముందంటే, మనం చెప్పి పని చేయమంటే చేసేవాళ్ళే కానీ తిరగబడే వాళ్ళు ఎవరు లేరు. ఎవరైనా ఉన్నారా? ఏం భాష ఎమ్మెల్యే నువ్వు పని చేయబట్టి ఎవరైనా తిరగబడేవాడు ఉన్నాడా? పనులు చేస్తే చెప్తే నేను చేయను అని తిరగబడే వర్కర్లు ఎవరు లేరు మన వాళ్ళు. మీరు పర్యవేక్షణ లేదు. కూర్చోండి ఉండరు తప్పక పని చేయకుండా ఊరికైతే రోజులు మాదిరి జరిగిపోతున్నాయి. గతంలో మున్సిపాలిటీలో మాదిరి మాకు జరిగిపోతుంది, వాళ్ళని పట్టుకుంటాను వీళ్ళని పెట్టుకుంటాను, మేము పైరవీలు చేసుకుంటే ఉన్నామనే వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి వెళ్ళిపోండి. పని చేసేటట్టు వాళ్ళు ఉండండి. దానికి ఏంటి ఇబ్బంది ఒకటి చెప్పాలా, దట్ ఈజ్ యువర్ డ్యూటీ. సపోర్టింగ్ క్యాడర్ మాత్రమే. సపోర్టింగ్ క్యాడరు టౌన్ ప్లానింగ్ మేము ఒకటి చెప్తాను చూడండి. మున్సిపాలిటీలో ఒక పని చేస్తూ ఉన్నారంటే టోటల్ మున్సిపాలిటీ అతను వెనక ఉండాలి, సపోర్ట్ ఇవ్వాలా. అది ఇవ్వాలి కదా, ఇచ్చే వాళ్ళతో చేయించాలి కదా. నువ్వు మున్సిపల్ కమిషనరు ఏం చేస్తామని ఉన్నారు, ఎన్ని రోజులు చేస్తామని ఉన్నారు? ఒకటి నువ్వు వెళ్ళి నాకు మాటలు విన్నాను. మనకు పని జరుగుతుందా, మాట్లాడినాం పోయినాను వచ్చినానే కాదు, పని జరుగుతుందా? పని జరగాలి కదా, పని చేసేదాన్ని కదా మనం మాట్లాడుకుంటాంటే ఇక్కడ కూర్చొని. దేనికోసం మాట్లాడుతున్నా మనము? లేవు, పని చేయాలా, డ్యూటీస్ ఏమి ఉన్నాయో డ్యూటీస్ చేయాలా. అందుకే మనుషులుగా ఏమైనా మీకు కొత్త పనులు చెప్తానవా? 2-3 రోజుల్లో కలెక్టర్ గారు కూడా మీటింగ్ పెడతాను మళ్ళీ పొద్దుటూరులో. నేను చెప్పిన విషయం పొద్దుటూరులో ఏం జరగడం లేదని ఊరికే పెట్టే నువ్వే కదా చేయాల్సినవి. పోలీస్ ప్రొటెక్షన్ పెట్టి తీసేయి, పోలీసుకు రాయండి మీరు. కమిషనర్ గారు ఊరిక మాట్లాడినాను చెప్పినాను అనేది కాదు, వర్క్ డన్ అని జరగాల. ఎంట్రీ లేదనే పాయింట్ దగ్గర ఆగినారు సార్. ఇప్పుడు ఒకటి చెప్తున్నారు, మీరు సాకులు వినదలుచుకోవడం లేదా? మీరు చెప్పే ప్రతి సాకులు కుంటి సాకులు ఇవన్నీ. పని చేయాలంటే మార్గం వేరు ఉంటుంది, ఆ టెంపర్తనం వేరు ఉంటుంది. మీరందరూ ఏమో అలవాటు పడిపోయినారు. ఏం పని చేయాలనేది సీరియస్గా తీసుకొని పొద్దుటూరులో పని చేయాలా, మనము జీతాలు తీసుకుంటాం పని చేయాలనే ఆలోచన మీకు ఎవరికి లేదు. వాళ్ళని ఉన్నారు వీళ్ళని ఉన్నారు, ఇవన్నీ కుదరవు. కమిషనర్ గారు ఎక్కడ ఎత్తుకుంటే కూడా నత్తనడక నడుస్తుంటే వాళ్ళు టౌన్ ప్లానింగ్ వాళ్ళు అది ఆ పొరపాటు సర్వే చేయమంటేనో ఇక్కడ మొదలు పెట్టినారా? కాలమెంట్ అయిన వాళ్ళకు జీతాలు ఇస్తారా? మున్సిపాలిటీలో భయం ఉందా కమిషనర్ గారు? పెట్రోల్ బంకులో డబ్బులు కోటి చిల్లర డబ్బులు తింటారా? ఏమిటా మున్సిపాలిటీ అనుకున్నారా, సొంత జాగ్రత్త అనుకున్నారా? ఎవరెవరి ఇళ్ళ కాడ, ఆఫీసర్ల ఇళ్ళ కాడ కానీ బయట కానీ ఎవరెవరు పనిచేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారు మన మున్సిపాలిటీలో? వచ్చినారా? అందరూ రెగ్యులర్గా పనిచేస్తున్నారా? ఒక 50 మంది మేస్త్రీలు. దేనికి 50 మంది మేస్త్రీలు పొద్దుటూరులో?
పని చేసేదానికి వెళ్ళి వర్కర్గా చేస్తాడు వాడు. కొన్ని రోజులకు మున్సిపాలిటీకి వచ్చి నేను మేస్త్రి అంటాడు. ఏం మేస్త్రి వీళ్ళందరూ? ఇప్పుడు రిటైర్ ఎంప్లాయీస్ కూడా 4 సంవత్సరాల నుంచి జీతాలు ఇస్తున్నారంటే ఏం చేస్తున్నారా మీరు? డిపార్ట్మెంట్ అంతా ఏం చేస్తున్నారా మీరు? మీరు మీ మున్సిపాలిటీ మీద మీ పర్యవేక్షణ ఉండాలి కదా. ఇది ఎక్కడన్నాను మీకు ఎంత సర్వీసు? నువ్వు ఇక్కడ కాదా, నువ్వు ఒక నిమిషం నువ్వు ఉద్యోగంలో చేరి ఎన్ని ఏళ్ళు అయింది? ఎక్కడన్నా ఇటువంటి పరిస్థితి ఎక్కడన్నా విన్నావా? ఎక్కడన్నా విన్నామేమో? రిటైర్ ఎంప్లాయీస్కి ఇంకా 5 ఏళ్ల పాటు జీతాలు ఇచ్చినారంటే విన్నామా? ఈ పొద్దుటూరు మున్సిపాలిటీ తప్పక. అవునా? మీరేమి యాక్షన్ తీసుకున్నారు? వాడు ఇచ్చిన వాళ్ళపైన ఏమి యాక్షన్ తీసుకున్నారు? ఇప్పుడు ఒకటి చెప్తా చూడు, మీ యాక్షన్ అవన్నీ వచ్చేటప్పటికి ఈడ రోగి చచ్చిపోతాడు. ఇప్పుడు 1,20,00,000 మన పెట్రోల్ బంకులో డబ్బు తినపడితే దాని మీద ఏమి యాక్షన్ లే. ఇప్పుడు ఒక నిమిషం మీరు వినండి, నేనేం చెప్తానంటే ప్రజలు ఏమనుకుంటా, వీళ్ళకు కూడా ముట్టింది అనుకుంటున్నారు. నేనేం నమ్మడం లే ఆ మాటను. మీరు యాక్షన్ తీసుకోకుండా పోయే దాంట్లో అది అనుకునే దానికి అవకాశం ఉంది. ఎప్పుడు యాక్షన్ ఇంపోజ్ చేస్తారు? మీరు రండి, రేపో ఎల్లుండో ప్రొద్దుటూరికి ఒకసారి వచ్చి రండి మాట్లాడదాం. అయ్యా నువ్వు ప్రభుత్వం పెట్టే మీటింగులన్నీ అన్నీ కూడా డెవలప్మెంట్ కోసమే. మరి డెవలప్మెంట్ మనం చేస్తా అంటే మీటింగ్తో ఏం ఉండిపోతేనే బాగుతేనేవి. రండి బాబు, నాకు ప్రొద్దుటూరు మున్సిపాలిటీ అద్మాన పరిస్థితులు ఉంది. ఎవరు పనిచేసే పరిస్థితులు లేరు. పాతగా ఉండబడిన కౌన్సిలర్లు సొంత జాగిర్ మాదిరి వాడుకున్నారు దీన్ని. అట్లా వాడుకున్నారు కాబట్టి ఇక్కడ ఉండబడిన ఎంప్లాయీస్ అందరూ ఏమవుతుందిలే, పని చేయకుండానే పోతారు. మా ప్రభుత్వంలో పని చేయని వాళ్ళను ఉపేక్షించేదిలే. రండి, మీరు మాట్లాడదాంలే, రండి.